గాని నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పడతాను. ములిగా నక్క మీద తాటిగా పడ్డట్టు ఆ టెంపో గిళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పారి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా సర్దనం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు? ఇంకా రానే లేదు. త్వరగా వెళ్ళి చూడరా, లేకపోతే పడిపోతాం. వచ్చేస్తుంటా అండి. ఈ లోపల సామర్థ్యండి. అలాగే. అదెక్కడికండి? అవును, ఇది ఎక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతా? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు ఈ గొడవ కథది కాదు. నువ్వు నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సర్దనం అయిందా? అయిందండి. ఇదిగోండి చెప్ప వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలానే పిండి అసలు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్ తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత, పిల్లలు అమ్మో, రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు. ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. నీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు. నాన్నగారు, నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు. మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు. అయితే నీకు? అయ్యో, అలాంటిదేం లేదు. నిజంగా ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తోంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుని నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి.
మన ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా